భగవంతుడా, 30 ఏళ్ల నా భర్త కష్టం, నా పిల్లల భవిష్యత్తు, నా భర్త నా మీద పెట్టుకున్న నమ్మకం అన్ని ఒక్క రాత్రిలో తలకిందులు చేసేశావు. ఇంట్లో ఉన్న డబ్బు ఎలా మాయమైందో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. దాచిన డబ్బు లేదని ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందోనని భయంగా ఉంది. నాకు తెలుసు కస్తూరి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు. వచ్చే నెల నుంచి ఖర్చుల గురించే కదా. కంగారు పడకు, నేనేదో ఒకటి చేస్తాలే. నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను, భయపడకు. నన్ను క్షమించండి. క్షమాపణ ఇప్పుడెందుకు? నా కస్తూరి ఎప్పుడు క్షమాపణ అడగకూడదు. నా కస్తూరి ఎప్పుడు పైనే ఉండాలి, ఉంటుంది కూడా. మర్చిపోయాను, రాహుల్ రోడ్డు మీద కనిపించి వాళ్ళ అమ్మా నాన్నగారిని మళ్ళీ కలవాలని బలవంతంగా నా చేతిలో ఈ డబ్బులు పెట్టాడు. ఇది మన చిన్నమ్మాయికి ఇచ్చేసి తనని ఏదో విధంగా నచ్చచెప్పి తిరిగి ఇచ్చేయమని చెప్పు. జాగ్రత్త. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? అరే, ఇంతసేపు నీళ్లు చేది బిందెలో పోసాను అనుకుంటున్నాను. ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదమ్మా. ఏదో జరిగింది. అమ్మా, ఏమైందమ్మా? అబ్బే, నాకేమైంది? నాకేం కాలేదు. నీ కాలేజ్కి ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు. ఏంటిదంతా? రూమ్ అంతా చిందరవందర చేసావు. దేనికోసం వెతుకుతున్నావమ్మా? అది నా చెవి కమ్మ కనపడటం లేదు, ఇక్కడ ఎక్కడో పెట్టాను, అది కనపడటం లేదమ్మా. అమ్మా, నీ చెవికమ్మ నీ చెవికే ఉందమ్మా, కావాలంటే చూడు.
అవును కదా, నా చెవికే ఉంది. అయ్యో నామతి మండ, మర్చిపోయి ఇల్లంతా వెతుకుతున్నాను. అమ్మా, ఇవన్నీ కాస్త సర్ది పెడతావా? అవని, అవని, అవని. మేడం, మేడం, ఇందాకటి నుండి పిలుస్తున్నాను, వినపట్లేదా? సారీ మేడం. క్లాస్ రూమ్ కి వెళ్లకుండా చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? సారీ మేడం, వెళ్తున్నాను. అవని, 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 ఉదయం నుంచి చూస్తున్నా, అదోలా ఉన్నావు. ఏం జరిగింది? అమ్మ గుర్తుకొస్తుందా అత్య? ఎందుకు తెలియదు, అమ్మ మొహంలో టెన్షన్, భయం కనబడుతుంది. పైకి చెప్పుకోవడం లేదు కానీ అమ్మ లోపల ఎంత ఏడుస్తుందో అర్థమవుతుంది. మరి తెలిసిన దానివి ఏమైందో అని అడగచ్చుగా. అడగొచ్చు, కానీ అడిగి ధైర్యం రావడం లేదు. నిజానికి అమ్మకి దాచుకోవడం తప్ప చెప్పుకోవడం తెలీదాత్య. అమ్మను అలా చూస్తుంటే ఏడుపొచ్చేస్తుంది. అమ్మ బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు ఉదయం నుంచి ఏదోలా ఉంది. సూర్యంకి 30,000 ఇచ్చాను. అదే ఆ రోజు మీ ఫాదర్గా యాక్ట్ చేశారే, ఆయనకి ఆ రోజు వాళ్ళు యాక్టింగ్ చేసినందుకు డబ్బు తీసుకోలేదు కదా, అందుకే బాగా యాక్ట్ చేశారని చెప్పి అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చి పంపించాను. రాహుల్ అంటే మంచోడు, ఇస్తాడు. ఇచ్చినంత మాత్రాన నాన్న తీసేసుకోవడమేనా? అందుకే వీళ్ళు మా పేరెంట్స్ అని రాహుల్కి చెప్పలేదు. రాహుల్కి నిజం తెలిస్తే ఎంత చీప్గా చూస్తాడు. అసలు ఆ డబ్బు మా నాన్న ఏం చేశాడు ఏంటో. లేదు లేదు, అది రాహుల్ డబ్బు, అంటే నా డబ్బు. నాన్న దగ్గర ఏదో ఒక రీజన్ చెప్పి ఆ డబ్బులు తీసేసుకోవడం బెటర్. అమూల్య, నువ్విక్కడున్నావా? ఇదిగో, రాహుల్ మీ నాన్న చేతిలో బలవంతంగా ఈ డబ్బు పెట్టాడంట. నువ్వే ఏదో ఒకటి చెప్పి ఈ డబ్బు తనకి తిరిగిచ్చేసి అమ్మా. తీసుకో. అయ్యో పర్వాలేదమ్మా, మనకి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా, ఉండని అమ్మా. చచా, మన అవసరం కోసం ఆ అబ్బాయి డబ్బు వాడుకుంటావా? తప్పమ్మా. రాహుల్ నీకు కాబోయేవాడు. తనకివ్వకపోయినా పర్వాలేదు, కానీ తన దగ్గర తీసుకోవటం తప్పు. నువ్వే ఏదోటి చెప్పి ఈ డబ్బిచ్చేసి. మరీ ఇంత అగసం పనికిరాదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. ఈ డబ్బు నాకే రాసిపెట్టినట్టుంది, అందుకే తిరిగి నా చేతికి వచ్చింది. దీంతో మంచి డ్రెస్, మెడలో ఈ రోల్డ్ గోల్డ్ కాకుండా గోల్డ్ చైన్ కొనుక్కోవడం బెటర్.
పెట్టానే ఏమైపోయాయి? ఎక్కడ పోయాయి? ఎవరు తీసుంటారు? ఒరే అన్నయ్య, ఏంటి అలా వెతుకుతున్నావు? ఏం పోగొట్టుకున్నావు? ఒరే అన్నయ్య, నువ్వే తీసావు కదా, నాకు తెలుసురా. మర్యాదగా నాది నాకు ఇచ్చేయి. ఏ తీయడం ఏంటి, ఇవ్వడం ఏంటి? అసలేం పోగొట్టుకున్నావు నువ్వు? నా డబ్బులు కనిపించట్లేదురా. నైట్ నాకు అమ్మిచ్చింది. ఇవ్వరా బాబు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ డబ్బు తీయడం ఏంటి? ఉదయం నువ్వు ఆ రూమ్ లో ఏదో తీసావు, అది నేను చూసాను. నీకు తప్ప ఇంకెవరికి స్కోప్ లేదు. ప్లీజ్ రా, నా డబ్బు నాకు ఇచ్చారా. అసలు నేను తీయలేదంటుంటే మళ్ళీ ఇచ్చే అంటావేంటి? ఎక్కడ దాచావో నాకేం తెలుసు. ఆ రూమ్ లో దాచావా? రే, నీ బుక్స్ లో కూడా ఎక్కడా లేదు. ప్లీజ్ రా బాబు, నువ్వు దొంగతనం చేసిన విషయం ఇంట్లో ఎవరితో చెప్పండిలే. అమ్మో, ఏంటే దొంగ గింగ అని మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా నా డబ్బులు నువ్వే కొట్టేశావు. ఎక్కడ పెట్టావు? పాకెట్లో ఉన్నాయా? ఏ ఏ అమ్మో, ఏ చూడవరా. అమూల్య, ఇంకొక మాట మాట్లాడేవంటే చెంప పగలగొట్టేస్తాను. అసలు నీకు బుద్ధిందా? తను మన అన్నయ్యే. నువ్వు తనని అన్ని మాటలు అంటూ హర్ట్ చేస్తున్నావు. కానీ ఒక్క మాటైనా నిన్నన్నాడా? అక్క, నన్ను చిన్నపిల్లని చేసి అందరూ నా మీదకి ఓ అని ఎగేసుకొస్తున్నారు. అరే, నా డబ్బులు పోయాయి, దాని గురించి ఎవరు మాట్లాడరే. ముందు ఆ డబ్బు ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకో. ఇదో పెద్ద రాజమహల్, 10 బెడ్రూమ్లు 10 హాల్లు ఉన్నాయని. ఉన్నవి 2 గదులు, అందులో ఎక్కడ పెట్టానో అని గుర్తు తెచ్చుకోవాలి మరి. ఆ హ్యాండ్ బ్యాగ్ నీదే కదా, అందులో చూసావా? అయ్యో, రాత్రి తల కింద పెట్టుకొని నిద్రపోయాను. ఆ విషయమే మర్చిపోయానే. సారీ అన్నయ్య, తప్పైంది. నేను ఇందులో డబ్బు పెట్టి మర్చిపోయాను. మీకంటే చిన్నదాన్ని కదా, మట్టి బుర్ర. అవని, చాలా థ్యాంక్సే. సమయానికి వచ్చావు, లేదంటే నేనే ఈ దొంగతనం చేశానని నా మీద దొంగ అని ముద్రపడేది. చూడమ్ము, నాకు డబ్బు అవసరం ఉంటే బతిమాలైనా అమ్మ దగ్గర తీసుకుంటాను గాని ప్రాణం పోయినా దొంగతనం చేయను. అన్నయ్య ప్లీజ్, సారీ చెప్తున్నాను కదా, నా మంచి అన్నయ్య కదూ. అమ్మో, నువ్విందాకటి నుంచి దొంగ దొంగ అంటూ అన్ని మాటలు అంటున్నా. అవనికైనా కోపం వచ్చింది కానీ నాకు మాత్రం కోపం రాలేదు. ఎప్పటికీ రాదు కూడా. ఎందుకంటే మా చెల్లెలంటే నాకు ప్రాణం. అమ్మో, మనుషులే శాశ్వతం కానప్పుడు ఈ డబ్బు మాత్రం శాశ్వతమా? డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు.
కానీ బంధాలు ఇలాంటి అన్నయ్య పోతే జీవితంలో సంపాదించుకోలేం. ఏదొకటి ఎప్పుడూ అమ్మలాగే చెప్తూ ఉంటుంది. అమ్మయ్యా, నా డబ్బులు నాకున్నాయి. అలాగేరా. సరే 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 సరేరా, అలాగే నేను చూసుకుంటాను కదా. సరే సరే, అవునరా, నేను చూసుకుంటానులే. రే రఘు, రే నేను తర్వాత మాట్లాడతాను, చెప్పరా. రే, నేను మీతో పాటు అమెరికా వచ్చేస్తానురా. నువ్వు చెప్పింది కరెక్టేరా. మనం ప్రయత్నం ఎంత చేసినా కన్సల్టెన్సీ సపోర్ట్ కూడా కావాలి. అరవింద్, నీకన్నీ తెలుసు. కన్సల్టెన్సీ అంటే ఖర్చుతో కూడుకున్న పనిరా. ఆ ఖర్చు నేను భరిస్తానురా. రే, ఖర్చంటే లక్షల్లో ఉంటుందిరా. అరే, ఆ లక్షలు నేను ఇస్తానురా. లక్షలిస్తావా? జోక్ చేస్తున్నావరా? నీ స్టేటస్ ఏంటో నాకు తెలుసురా. జోక్ కాదురా, ఇది నా లైఫ్. సీరియస్గానే చెప్తున్నాను. డబ్బు రెడీగానే ఉంది. డబ్బు రెడీగా ఉందా? ఎక్కడా? నా బ్యాగ్లో. నమ్మకం లేదా? కావాలంటే చూడు. రే అరవింద్, ఇంత డబ్బు నీకు ఎక్కడిదిరా? ప్లీజ్ రా, అనవసరంగా డిస్కషన్ పెట్టుకో. నాకు నీ హెల్ప్ కావాలి. ఆ కన్సల్టెన్సీతో మాట్లాడి నావన్నీ ఫిల్ చేయరా ప్లీజ్. అరవింద్, నువ్వు నా ఫ్రెండ్విరా, ఇంత సహాయం చేయలేనా? పద వెళ్దాం. థ్యాంక్స్ రా, పద. రే, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు అరవింద్, కాలేజ్ కి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? అది అది బయట చిన్న పని ఉంది. ఓ, పనుందా? మరి బుక్స్ బ్యాగ్ తీసుకుని వెళ్తావేంటి? సరే, నువ్వు వెళ్ళు. ఇవి నేను క్లాస్లో పెడతాను. బ్యాగ్ అలా లాగేసుకుంటావేంటి? రే, ఏంట్రా ఇది? ఇంత బరువు ఉంది. బరువు ఉండడం ఏంటి? అందులో లంచ్ బాక్స్ ఉంది. లంచ్ బాక్సా? అయితే ఇంత వెయిట్ ఎత్తుకుంటుంది. ఒకసారి చూస్తాను. కస్తూరి ఏం లంచ్ పంపించిందో. రే, ఏముందిరా బ్యాగ్ లో? అలా లాగేసుకున్నా? ఏంటి ఇరిటేట్ చేస్తున్నావు? నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్తున్నాను. నేను క్లాస్కి రావడం లేదు, అందుకే ఇవి తీసుకొని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా? అదేంట్రా, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాస్ నువ్వు అస్సలు మిస్ చేయవు కదా. అలాంటిది. అబ్బా, డిస్కషన్ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి క్వశ్చన్ చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నాను, నేనేం చేస్తున్నాను అని ప్రతిదీ నీకు చెప్పాలా? నీ పని నువ్వు చూసుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నువ్వు పదరా.
ఏంటి వీడు ఈరోజు తేడాగా ఉన్నాడు? బ్యాగ్ బరువుంది. ఏంట్రా అంటే తడబడతాడు, ఏదో అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే చెప్పడు. ఇంపార్టెంట్ క్లాస్ అస్సలు మిస్ చేయడు. అలాంటిది అర్జెంట్ పనని వెళ్తున్నాడు. సంథింగ్ ఏదో తేడా ఉంది. నేను రోజు చూసే అరవింద్ గాడు ఈరోజు కొత్తగా కనపడుతున్నాడు. అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏం జరుగుంటుంది? ఎక్కడో ఏదో తంతుంది. డాక్టర్ గారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరిచ్చిన ఐ డ్రాప్సే మా కస్తూరి దాచుకుని వేసుకుంటోంది. కానీ తన చూపు ఎక్కడ క్షీణిస్తుందో అని భయంగా ఉంది. ఈ సమస్యకి మీరేదో ఒక పరిష్కారం చెప్పాలి. దీనికి పరిష్కారం ఏమీ లేదండి. వీలైనంత త్వరగా ఆపరేషన్ జరిపించండి, అంతే. మరీ ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఏం చేద్దాం? రోజు రోజుకి తన కంటి చూపు పరిస్థితి బాగుండలేదు. రేపది దేనికి దారి తీస్తుందో అర్థం కావటం లేదు. నన్ను క్షమించండి. మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అయ్యే ఖర్చు నా దగ్గర లేదు. పిఎఫ్ డబ్బులు పోయాయని మీ దగ్గర నిజం చెప్పలేక మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నాను.